పంచమహాపాతకాల్లో 5వ పాపం ఏమిటనుకుంటున్నారు? 5 మహాపాపాలు ఉన్నాయని విన్నారు కదా మీరు. అందులో బ్రహ్మహత్య, తాగుడు, జోతం, ఈ పాపాల్లో సువర్ణస్థేయము, ఈ 4 మహాపాతకాలు. ఈ 4 పాపాలు చేసేటటువంటి వాళ్లతో స్నేహం, నాస్తికులతో స్నేహం, అంటే కమ్యూనిస్టులతో స్నేహం 5వ మహాపాతకం. అంటే వాళ్ళతో స్నేహం చేస్తూ కూడా పాపం మనకు వస్తుందిట. దొంగాడితో స్నేహం చేస్తే నిన్నే దొంగ కింద జమ కట్టినట్లుగా, మలమూత్రాల గుంట దగ్గర కూర్చుంటే ఆ మలమూత్రాల వాసన మనకి తగిలినట్లుగా 4 మహాపాపములు చేసేవాడితో స్నేహం చేస్తే 5వ మహాపాతకం అన్నారు. అసలు వాడు కనపడితే మలపు గుంటను చూసినప్పుడు దూరంగా ఎలా పారిపోతామో అలా పారిపోమన్నారండి. నాకు ఆశ్చర్యం కలిగింది. నారద పురాణంలో మరీ ప్రత్యక్షంగా చెప్పారు. అస్సలు పొరపాటును కూడా కితవం భిన్న మర్యాదం నాస్తిక్యం నాభివాదయేత్, మోసగాడికి జోదమాడేవాడికి, వేద మర్యాదలు ఎరగని వాడికి, నాస్తికునికి పొరపాటున నమస్కారం చేయకు. ఇది నారద పురాణంలో శ్లోకం. సేమ్ ఇదే శ్లోకం రవ్వంత మార్పు లేకుండా మళ్ళీ బ్రహ్మవైవర్త పురాణంలో పెట్టాడు. అంటే ఆ శ్లోకం అంత గొప్పదనమాట. మళ్ళీ ఇంత కూడా మార్పు లేకుండా అదే శ్లోకం బ్రహ్మాండ పురాణంలో కూడా ఉంది. ఇన్ని పురాణములలో ఎందుకు చెప్పారు? నాస్తికుడితో స్నేహం చేసినా, వాడి చేతి అన్నం తిన్నా, వాడి చేతి పాలు తాగినా ఆ పాపాల్లో సగం నీకు వచ్చి పడిపోతాయి. చూసారు ఎంత డేంజరో? కాబట్టి ఈ రోజు నుంచి మీరు వాళ్ళు కనపడితే ఆ దరిద్రులకు దూరంగా ఉండండి. వాళ్ళ చేత కూడా రామ అనిపించండి. నా భక్తుల మీద నాకు నమ్మకం ఉన్నది. అటువంటి వాళ్ళ చేత కూడా జై శ్రీరామ్ అనిపించిన ఘనత మీది నాకు తెలుసు. మీరు అలా చేయగలరు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ జోలికి వెళ్ళొద్దు మనం. చిచ్చి, వాళ్ళ చేతి అన్నం తినకండి. అసలు ఆ అన్యమతస్తుల దగ్గర షాపులో బోర్డు కనపడితే రూపాయి ఇచ్చి కొనకండి. మీరు పొరపాటు కూడా కొనకండి. కొన్నారంటే మీరు దేశద్రోహులు, సనాతన ద్రోహులు అవుతారు. ఎక్కడన్నా అది కనపడితే మీకు వెనకాతల నీ త్రోవల యందు ఇలా రాయబడినటువంటి బోర్డులు పరిశుద్ధ కనబడితే ఆటో ఎక్కారా మీరు పాపాత్ములే, మీరు గురువుకి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. అలాగే ఆ ఇతర మతస్థుల యొక్క షాపులు, ఆ టోపీ వాళ్ళ షాపుల్లో పువ్వులు కొన్నా, పళ్ళు కొన్నా, ఆ పువ్వులు పళ్ళు దేవుడికి సమర్పిస్తే మీ అంత దేశద్రోహులు లేరు. ఏ పువ్వు లేకపోతే కొంపేం ములగదు. పువ్వు లేకపోతే మనస్సు అనే పుష్పం ఇవ్వండర్రా, ఏం కొంపేమన్నా ములుగుతుందా? సమర్ప్యైకం చేతసరసిజముమానాథ భవతే సుఖే నావస్థాతుం జన ఇహ నజానాతి కిమహో. మనస్సు అనే ఒక పద్మం ఇవ్వండి, అప్పుడు మీరు సుఖంగా ఉంటారని శంకరుడు చెప్పాడు. ఇందులో శివానందలహరిలో. శివానందలహరిలో ఆ పువ్వు ఈ పువ్వు ఇస్తున్నారా, ఈ పువ్వులు అక్కర్లేదు, మనస్సు అనే ఒక పద్మం ఉన్నది, పద్మాకరం మీ ఎదురుగుండా ఉన్నది, ఆ పద్మాకరం మనస్సులో ఉన్న మనఃపద్మాన్ని సమర్పించండి, మీరు ఎప్పుడో సుఖంగా ఉంటారన్నాడు. కాబట్టి ఎవరికైనా మనఃపుష్పమే గొప్పది. అందువల్ల మనస్సు అనే పద్మం ఇవ్వండి. మీ దగ్గర మనస్సు అనే పద్మం లేకపోతే మీ ఎదురుగుండా ఒక పద్మాకరం ఉంది, అందులోంచి ఒక్కొక్క పువ్వు కోసుకుపోండి, పర్వాలేదు. ఎన్ని కోసినా కొత్త పువ్వులు వస్తాయి నా దగ్గర, వాటిని ఇవ్వండి. ఆ దరిద్రుడి దగ్గర కొండం ఎందుకు? తుప్పుకొని ఉమ్ముతాడా? అందులోనేమో మలమూత్రాలు విసర్జిస్తున్నాడు, పోసేటండి వాడు. ఆ పోసిన పువ్వులు అమ్మితే మీరు తీసుకెళ్ళి దేవుడికి ఇస్తారా? తప్పేనా కదా? కాబట్టి అలాంటి పనులు చేయకండి. ఈ ప్రమాణం ఈ రోజు నుంచి మీరు స్వీకరించండి. మీరు చూసుకోండి, కొంచెం ఆ మాత్రం పెద్ద కష్టం ఏం కాదు. ఇంట్లో ఒక ఫ్యాన్ కొనుక్కునే ముందే ఆ కంపెనీ గురించి ఆలోచిస్తున్నారా లేదా? లేదా ఓ వస్తువు కొనుక్కునే ముందు ఎంత ఆలోచిస్తున్నారు? ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగుదామనేమో ఉచితమైనటువంటి బస్సులకి కక్కుర్తిపడి ఓటేస్తున్నావా? అటువంటి వాళ్ళం ఈ మాత్రం చిన్న వాటిని చూసుకోలేమా? చూసుకోవాలి. గోవిందా.